స్వప్న. మీ ర్యాంక్ ఎంత? కడప డిస్ట్రిక్ట్ ఫస్ట్ ర్యాంక్. డిఎస్సిలో భారీగా అవకతవకలు జరిగాయని, అవినీతి జరిగిందని, అసలు అర్హత లేని అభ్యర్థులకి ఉద్యోగ అవకాశాలు వచ్చాయంటూ ఇప్పుడు వైకాపా నేతలు బురదజల్లేటువంటి ప్రయత్నం చేస్తున్నారు, విష ప్రచారం చేస్తున్నారు. ఏంటి మీకు ఎలా జాబ్ వచ్చింది? సార్ ఎలా అంటే ప్రతి ఒక్కరి వెనక ఎంత కష్టం ఉంటుందో అది మేము మాటల్లో చెప్పలేము సార్. అది చాలా బాధగా ఉంటుంది అసలు మాకు ఆ మాటలు వింటుంటే. ఎన్ని సంవత్సరాల కష్టాన్ని జస్ట్ అలా ఆరోపణలు చేసేస్తారా? అసలు మేము మాట్లాడలేకపోతున్నాం సార్ ఆ బాధతో. ఇంకా ఆ మాటలు గుర్తుకు తెచ్చుకుంటుంటే. అంటే కడప జిల్లాలో ఫస్ట్ ర్యాంక్ మీకు వచ్చింది. కానీ అవమానించడమే సార్, వేరే ఏమీ లేదు. నిజంగా కష్టానికి విలువ ఇస్తే ఇప్పటికైనా ఈ ఆరోపణలు మానేయాలి వాళ్ళు. ఒక విషయం చెప్తా సార్, నేను ఇది ఎక్కడ కూడా చెప్పలేదు. యాక్చువల్లీ నేను ఢిల్లీలో ఉన్నాను ఇంతకు ముందు. నేను చూసినప్పుడు 0 పోస్టులు ఉన్నాయి. ఒకసారి ఏదో ప్రచారం జరిగింది, 0 పోస్టులు ఉన్నాయి, ఎస్ఏ ఇంగ్లీష్ వాళ్ళకి 0 పోస్టులు. కానీ నా కోరిక సాధించాలి, ఎట్లయినా సరే గవర్నమెంట్ జాబ్ సాధించాలి. అయినా సరే ఓకే 0 ఉంది కదా, పక్క జిల్లాలో రాస్తే బాగా మెరిట్ వచ్చిన వాళ్ళకి అక్కడైనా వస్తుంది అని నేను విన్నాను. మామూలుగా ఇప్పుడు తెలిసింది నాకు కూడా. సో ఫస్ట్ ర్యాంక్ మనం తెచ్చుకున్నప్పుడు వాళ్ళైనా ఇస్తారు, పక్క డిస్ట్రిక్ట్ లో అయినా సరే ఇస్తారు. సో ఆ విధంగా నేను 0 పోస్ట్ ఉన్నప్పుడు ప్రిపరేషన్ మొదలు పెట్టాను. తర్వాత కొద్ది రోజులకి కూటమి ప్రభుత్వం వచ్చినాక ఇంకా మంచి అవకాశం వచ్చింది. 16,000 పోస్టులు మేము ఊహించాలి. నేను స్టార్ట్ చేసినప్పుడు 0 ఉండి పక్క డిస్ట్రిక్ట్ లో అయినా సరే తెచ్చుకోవాలి అన్న సంకల్పంతో నేను స్టార్ట్ చేశాను. కానీ సార్ అది నా అదృష్టం అనుకోవచ్చు, మా కష్టానికి దేవుడిచ్చిన ఫలితం అనుకోవచ్చు. అన్ని పోస్టులు రావడం అనేది మేము ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాము, మేము కష్టపడి తెచ్చుకున్నాము. ఈ ఆరోపణలన్నీ కూడా మా కష్టాన్ని అవమానించడమే సార్.